అందరికీ నమస్తే. నేను మీ తేజస్ని. ఇవాల్టి రెసిపీ చూస్తుంటే తెలిసిపోతుంది కదా, సేమియా పాయసం నోటికి కమ్మగా రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్వీట్ మా అబ్బాయికి అయితే చాలా అంటే చాలా ఇష్టం. తన కోసం అయితే చేస్తున్న, హాస్టల్కి వెళ్తున్నాడని. ముందుగా అయితే ఒక కప్పు సేమియాని అయితే తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇలా మందపాటి గిన్నెని అయితే పెట్టేసుకున్నాము. బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాము. అది ఇట్లా కరిగిన తర్వాత ఇందులోకి అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా జీడిపప్పు అలాగే కిస్మిస్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా మీకు కావాల్సినవి ఏవైనా వేసుకోవచ్చు. బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాము. మన కిస్మిస్ అనేవి బాగా ఫ్రై అయిపోతాయి కాసేపు ఉంటే. మీలో ఎంతమందికి ఇది ఫేవరెట్ కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. మనకు క్విక్గా అయిపోవాలా, ఈజీగా అంటే ఈ సేమియా పాయసం అయితే త్వరగా అయిపోతుంది చేసుకోవడానికి. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి. అన్నీ ఒక కప్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇదే నెయ్యిలోకి మనం సేమియా తీసేసుకొని వేపేసుకుందాము. సేమియా అనేవి బాగా రంగు మారే వరకు అయితే వేపుకుందాము. అలా చేంజ్ అవుతున్నప్పుడే టేస్ట్ అనేది పాయసం చాలా బాగుంటుందండి. ఇలా బాగా నెయ్యిలో వేపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసుకొని మీడియంలో వేపుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి సాఫ్ట్ అయ్యే వరకు మనమైతే నీళ్ళు వేసుకుందాము. సేమియా అనేది కాస్త పూర్తి మెత్తపడకూడదండి. ఈ నీళ్ళు ఉడికి కాస్త ఉడికితే సేమియా చాలండి. ఒక 3-4 నిమిషాల్లో అయితే సేమియా ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఉడికిపోయింది సేమియా అనేది. ఇప్పుడు మనం ఎంత షుగర్ కావాలో అంత అయితే యాడ్ చేసుకున్నాము. ఒక కప్పు సేమియాకి ఇక్కడ నేను 3/4 కప్పు మాత్రమే షుగర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే స్వీట్నెస్ మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఉంటే తినలేం పాయసం అనేది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్ నిండా పాలు అయితే వేసుకుంటున్నాను. ఒక వాటర్ గ్లాస్ అన్ని పాలు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి దంచుకున్న యాలక్కలు అయితే ఒక 2 అయితే వేసేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసి పాలు పొంగొచ్చే వరకు మాత్రమే ఉడికించుకుందాము. ఎక్కువగా ఉడికిపోతే ఇది చిక్కబడిపోతుంది. ఇలా వాటర్లో ఉడికించుకొని పాలు వేసుకోవడం వల్ల మనకు పాయసం అనేది గట్టిగా అయిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు కాస్త ఉడికింది పాయసం అనేది. ఇదిగోండి, ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంది, ఎక్కువ చిక్కబడలేదు. ఇంకా బౌల్ తీసుకొని వేడిగా మన సేమియా పాయసం అయితే సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి ఏవి ఇష్టమో వాళ్ళకి హాలిడేస్లో చేసి పెడుతూ ఉండడమే మన పనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకాస్త డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసి మన టేస్టీ అయిన పాయసం అయితే ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.